గోదావరి జిల్లాలో అదృశ్యమైన తాపీ మేస్త్రి సతీష్ ఆచూకీ ఇంకా దొరకలేదు. పేరుపాలెం బీచ్లో జల్లెడ పడుతున్నారు పోలీసులు. బీచ్లో అతడి బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంటలు గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలంటూ సతీష్ తల్లి వేడుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా బంగారుపేటకు చెందిన సతీష్ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. అప్పులు చేసి మరీ బెట్టింగ్లు పెట్టాడు. చివరికి నిండా మునగడంతో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. పేరుపాలెం బీచ్కు వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తమ్ముడు రే నన్ను అందరూ క్షమించండి రా. ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేసేసి మొత్తం నాశనం చేసేసి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దాన్ని మానుకోవడం నా వల్ల అవ్వట్లేదు. అసలు దాన్ని నేను మానలేకపోతున్నాను. అసలు ఇంక నేను బతికొంటాం అని అసలు సారీ. పిల్లలు జాగ్రత్త, మొత్తం అందరూ జాగ్రత్త. నన్ను క్షమించండి రా. ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. సారీ రా. ఆన్లైన్లో బెట్టింగ్లో సర్వస్వం కోల్పోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు చావు తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని, క్షమించాలి అంటూ కుటుంబ సభ్యులకు వీడియో పంపించాడు. ఆ తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఆపేద్దాం అనుకున్నా సరే మళ్ళీ ఆన్లైన్ నుంచి కాల్స్ వస్తున్నాయి. మీ అకౌంట్లో మేము డబ్బులు వేస్తాం, ఆడుకునే 30,000 లేకపోతే మీ 10,000 వేస్తే మీకు 20,000 ఇస్తాం, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామని అలాగా తీసుకెళ్ళిపోయాం. అలా చేయడం మొన్న కూడా రీసెంట్గా కూడా వచ్చిన డబ్బులు ఆడాడు. అయ్యి కలిపి 4 లక్షలు మళ్ళీ పోగొట్టాడు. ఆడేసి 25,000 ఆడ వేసి 4 లక్షలు పోగొట్టుకున్నాడు. అలా చాలా చేసి బాగా ఇచ్చి చెందిపోయాడు. ఒక పక్కన 10 రూపాయలు వడ్డీలు తెచ్చిన వాళ్ళు బాగా ప్రెషర్ చేయించాడు. నిన్న కూడా కాల్స్ వచ్చి ప్రెషర్. నేను మార్నింగ్ కూడా ఫోన్స్ వచ్చి అసలు డబ్బులు ఏ వడ్డీ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. వాళ్ళ మీద చిరాకు పడి ఇక్కడికి వచ్చి మాకు సూసైడ్ కూడా మాకు తెలియదు. 2 గంటల 8 నిమిషాలు స్టేటస్ పెట్టాడు. మేము 20 నిమిషాలు స్టేటస్ కాబట్టి ఎవరు పట్టించి డైరెక్ట్ ఎవరైనా మెసేజ్లు పెడితే వెంటనే మేము రెస్పాన్స్ అవ్వదు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో చూడడం. అక్కడి నుంచి మేము ఎక్కడో వాడపల్లి దగ్గర కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామం, అక్కడి నుంచి రావడం మాకు లేట్ అయిపోయింది. కొవ్వూరు స్టేషన్కి వెళ్తే వాళ్ళు ట్రేస్ చేసి పలానా చోట బండి అక్కడ ఉంది, మీరు అక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ సహాయం తీసుకుని ఇక్కడికి వచ్చి కుర్రాళ్ళంతా నిన్న మార్నింగ్ 2 గంటల కానీ మొత్తం కుర్రాళ్ళందరూ బ్యాచ్ అందరూ ఇక్కడే ఉండి రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నాం. బీచ్ చుట్టూ తిరుగుతా తన కోసం చూస్తున్నాం. తను ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, ఏదైనా చేసుకున్నాడా అని వెయిట్ చేస్తున్నాం. ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిది. దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లో చాలామంది సినీ పరిశ్రమలకు సంబంధించి, క్రీడకు సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు కూడా ఆడాలనిపిస్తుంది. ముందు దీన్ని బ్రాండ్ చేసినా చూడాలని మా మనవి. సార్ 7:30, 8 అవుతుందండి. మరి నిన్న పొద్దుటండి బండి వేసుకెళ్ళారండి. బండి తెల్ల బాగానే ఉండేవాడు. మధ్య బాగానే ఉండేవాడండి. ఏ గొడవలు వాళ్ళు ఏమీ లేవండి. అసలు డల్గా ఉంటాం గట్టా కూడా లేదండి. అసలు ఎంత తప్పున్నా డల్గా ఉండేవాడు కదండి. ఎప్పుడు మేము ఏదన్నా అడిగేటప్పుడు అనేవాడు ఏం కాదులే, ఏం లేదు అనేవాడు. అంతే అండి. నేను ధైర్యం చెప్పేవాడు. 3 పిల్లలండి. చిన్నోళ్ళండి. ఒక అమ్మాయికి 7వ సంవత్సరం అండి, ఒక అమ్మాయికి 5వ సంవత్సరం అండి, 2వ సంవత్సరం అండి. అదే సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతుంటారు. మధ్యకాలంలో ఎంతో ఒక 2 నెలల మట్టి మాకు బాగా ఫుల్గా తెలిసిందండి సార్. ఇలాగే నాకు తెలియదు. అయితే మామూలుగా పనికి వెళ్ళి కూడా వచ్చి కూడా అన్ని మామూలుగా ఉండి